బెస్ట్ క్యారెక్టర్ అండి యాక్టర్గా. యాక్టర్గా మంచి క్యారెక్టర్ అంటే ఇందులో మంచి చెడు అవన్నీ నేను చెప్పట్లేదు. యాక్టర్గా నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించిన ఒక క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మీరు ఫిమేల్ ఆర్టిస్ట్కి, మా ఏజ్లో ఉన్న ఆర్టిస్ట్కి, లేకపోతే ఒక హీరోయిన్ దాటిపోయిన తర్వాత ఉన్న ఆర్టిస్ట్కి అయితే అమ్మ అక్క తప్ప ఇంకే క్యారెక్టర్స్ ఉండవన్నమాట. వాటిల్లో మేము ఏదో ఒకటి కనిపెడితే తప్ప. చూడండి యాక్టర్స్కి అయితే లాయర్ చేయొచ్చు, లేకపోతేనేమో వేరే ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్ చేయొచ్చు. మదర్ క్యారెక్టర్స్ మీరు ఇప్పుడు చేస్తున్నారు. మీరు మొదటి నుంచి చేసిన వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్ తెలియనువా? మీరు మర్చిపోయారా? మేము మర్చిపోయాం. లేదు, ఇప్పుడు దొరకాలి అంటున్నాను. అందుకే మగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ దొరికితే ఇట్ విల్ బి వెరీ నైస్ అని అనిపించింది నాకు. ఇండియన్ లాంగ్వేజ్లో ఒక 6 to 7 మేజర్ ఇండియన్ లాంగ్వేజ్లో మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే మధ్యలో అయితే మీరు ఒకసారి చెన్నై నుంచి ఒక తమిళ సినిమా చేసుకుని ఇక్కడికి వచ్చారనమాట. నాకు లాజిస్టిక్స్ అన్ని వదిలిపెడితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం, అయినో మీరు యాక్టింగ్ అదంతా చేస్తారో, హౌ డూ యూ స్విచ్ బిట్వీన్ లాంగ్వేజెస్ మ్యామ్? లైక్ ఇట్లా సీమ్లెస్గా ఎట్లా టక్కునెట్ ఎట్లా మారుతుంది మీకు? అండ్ హౌ డస్ దట్ కమ్? చెప్పనా? మీరేంటి మీరు ఇందాక ఎవరి పాత్రలో పోషిస్తున్నట్టుందా? ఎలా అయితే మీరు ఇంగ్లీషు తెలుగు స్విచ్ అవుతున్నారు అలాగంటారేమో అని. అది కరెక్ట్గా చెప్పారండి. నేను కూడా ఎలా చెప్దామో పెద్ద ఆన్సర్ ఏదో వెతుకుతున్నాను. కానీ ఏంటంటే తెలుగు మన భాష, మాతృభాష కదా. ఒక్కొక్కసారి ఏమో కొన్ని వర్డ్స్ నాకు తెలుగులో కూడా ప్రాబ్లం అవుతూ ఉంటాయి, అప్పుడేమో ఇంగ్లీష్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ రెండిట్లోనే ఎక్కువగా చదువుతూ ఉంటాను అనమాట. అదే ఐ థింక్ బాగా నాకు దోహదం చేసింది అనిపిస్తుంది. లేకపోతే తెలుగు నుంచి తమిళనాడులోనే పెరిగాను అనమాట నేను. అందువల్ల తమిళనాడులో పెరిగిన పిల్లల్ని వాళ్ళు తెలుగు మాట్లాడితే అసలు వెళ్ళలేవు. అసలు చాలా కర్ణకఠోరంగా ఉంటాయి అనమాట. వాళ్ళ తెలుగే బాగోదు. కర్ణకఠోరం కూడా చాలా తక్కువ మాట్లాడుతుంటారు.